నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏపీలో ప్రజాస్వామ్యం మరోసారి ఖూనీ అయింది. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి విజయనగరం జిల్లా పాలకొండ వరకు ఇదే తంతు. తన సొంత నియోజకవర్గం కుప్పం మున్సిపాలిటీని దక్కించుకోవడానికి టీడీపీ అన్ని రకాల అనైతిక పనులు చేసింది. అనేక చోట్ల అడ్డదారుల్లో మేయర్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది. కుప్పం నుంచి పాలకొండ వరకు ఏం జరిగిందో చూద్దాం. సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. బలం లేకపోయినా కుప్పం మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని లాక్కున్నారు. వైఎస్ఆర్సీపీ గుర్తుతో గెలిచిన కౌన్సిలర్లకు ఒక్కొక్కరికి 50 లక్షలు, ఒకరికి మున్సిపల్ ఉద్యోగం ఎరవేసి లొంగదీసుకున్నారు. మరో ఇద్దరిని భయపెట్టి ఎన్నికల్లో పాల్గొనకుండా అడ్డుకున్నారు. 8 మంది వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లను టీడీపీలోకి లాక్కొని చైర్పర్సన్ కుర్చీని దక్కించుకొని అనైతికంగా విజయం సాధించారు. మున్సిపాలిటీలో మొత్తం 25 వార్డులుంటే అందులో 19 వార్డుల నుంచి వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లే ఎన్నికయ్యారు. టీడీపీకి కేవలం 6 కౌన్సిలర్లు మాత్రమే ఉండగా కూటమి అధికారంలోకి వచ్చాక మున్సిపల్ చైర్పర్సన్ పదవి కోసం బెదిరింపులకు తెరలేపారు. టీడీపీ బరితెగింపునకు భయపడి 15 మంది వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు క్యాంపు ఏర్పాటు చేసుకున్నారు. 2 కౌన్సిలర్లకు చెందిన భూములు లాక్కుంటామని బెదిరించగా మరికొందరిని కేసులు పెడతామని హెచ్చరించినట్లు తెలిసింది. తమకు మద్దతు ఇచ్చిన వారికి ఒక్కొక్కరికి 50 లక్షలు ఇస్తామని ఆశ చూపించారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ విప్ జారీ చేసిన అధికార పార్టీ నేతల ప్రలోభాలకు 8 మంది కౌన్సిలర్లు లొంగిపోయారు. ఇందులో 2 కౌన్సిలర్లు మునుస్వామి, తిలగవతి టీడీపీ నేతల బెదిరింపులకు భయపడి ఎన్నికల్లో పాల్గొనకుండా గైర్హాజరయ్యారు. ఇలా దౌర్జన్యంగా కుప్పం మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని టీడీపీ లాగేసుకుంది. ఇక విప్ ధిక్కరించిన కౌన్సిలర్లను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఎమ్మెల్సీ కుప్పం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త భరత్ ప్రకటించారు. విప్ను ధిక్కరించినటువంటి ఈ 10 మంది కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో వారిని ఇమ్మీడియట్గా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా వారందరినీ కూడా విప్పు ధిక్కరించినందుకు వాళ్ళకు విప్పు సర్వ్ అయింది. సర్వ్ అయిన కాపీస్ కూడా మా దగ్గర ఉన్నాయి. విప్పుని ధిక్కరించినందుకు హైకోర్టులో వాళ్ళ మీద మేమే పిటిషన్ వేసి వారు ఏదైతే ఆఫీస్ హోల్డ్ చేస్తున్నారో ఆ ఆఫీస్ని హైకోర్టు ద్వారా ఆ ఆఫీస్ని తీసేసే విధంగా వాళ్ళకి ఆ కౌన్సిలర్ పదవి ఉండకుండా చేసే విధంగా చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నగర పంచాయతీ చైర్పర్సన్ పదవి కోసం జరిగిన ఉప ఎన్నికలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ మున్సిపల్ చైర్పర్సన్ పదవిని ఎస్సీలకు రిజర్వ్ చేశారు. మొత్తం 20 వార్డులుండగా 17 వార్డుల్లో వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు ఎన్నికయ్యారు. 19 రెండవ వార్డులకు చెందిన 2 మాత్రమే ఎస్సీ సభ్యులు ఉండగా 19వ వార్డుకు చెందిన ఎండవ రాధాకుమారిని చైర్పర్సన్ గా అప్పట్లో వైఎస్ఆర్సీపీ ఎంపిక చేసింది. ఇటీవల వ్యక్తిగత కారణాలతో రాధాకుమారి తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఎన్నిక అనివార్యమైంది. చివరకు 2వ వార్డుకు చెందిన ఎస్సీ సభ్యురాలు ఆకుల మల్లీశ్వరి ఉండగా ఆమెని తదుపరి చైర్పర్సన్ గా ప్రకటించాలని వైఎస్ఆర్సీపీ నాయకులంతా ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ పీఠంపై కూటమి పార్టీలు కన్నేశాయి. టీడీపీ మాయోపయంతో స్వతంత్ర అభ్యర్థినంటూ మల్లీశ్వరి నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీకి చెందిన 2 సభ్యుల మద్దతు అందించడంతో ఆమె చైర్పర్సన్ గా ఎన్నికైనట్టు ప్రకటించారు. ఆ వెంటనే మల్లీశ్వరికి రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి, జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ టీడీపీ కండువా వేసి పాలకొండ చైర్పర్సన్ పదవి తమదేనని ప్రకటించుకున్నారు. ఈ ఎన్నికకు వైఎస్ఆర్సీపీకి చెందిన 14 మంది కౌన్సిలర్లు హాజరు కాలేదు. గుంటూరు మేయర్ పదవిని బెదిరించి భయపెట్టి టీడీపీ లాగేసుకుంది. మార్చిలో అప్పటి మేయర్ కావటి మనోహర్ నాయుడు రాజీనామా చేయడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. మొత్తం 56 మంది సభ్యుల్లో కూటమి బలం కేవలం 11 కాగా 18 మందిని చేర్చుకోవడంతో వారి బలం 29కి చేరింది. ఎంపీ, 3 ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్సీ, ఎక్స్ అఫిషియో సభ్యులు ఉండడంతో వారి బలం 34 అయింది. వైఎస్ఆర్సీపీకి 2 ఎమ్మెల్సీలతో కలిసి 29 మంది బలం ఉండగా 2 సభ్యులు హాజరు కాకపోవడంతో 27 ఓట్లు వచ్చాయి. రాజకీయాల్లో నైతిక విలువలతో ముందుకు వెళ్లిన వాళ్ళు శాశ్వతంగా ఉంటారు. మా పార్టీ తరపున మా ఫ్యాను గుర్తు మీద జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, జగన్మోహన్ రెడ్డి గారి ఆర్థిక సహాయంతో గెలుపొందినటువంటి వీరు ఈ పార్టీ వదిలి ఆ పార్టీకి వెళ్లారంటే రాజకీయంగా వారు భూస్థాపితం అయిపోయినట్టే. టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడి నియోజకవర్గం తుని మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని కూడా టీడీపీ అడ్డదారిలోనే దక్కించుకుంది. తుని మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికకు వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలో చేరిన 17 మంది కౌన్సిలర్లు హాజరు కాగా 11 మంది వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు ఎన్నికను బహిష్కరించారు. పోటీలో మరెవరూ లేకపోవడంతో చైర్పర్సన్ నార్ల భువనసుందరి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రిసైడింగ్ అధికారి ప్రకటించారు. గ్రేటర్ విశాఖ మేయర్ పీఠాన్ని టీడీపీ అన్యాయంగా లాగేసుకుంది. విశాఖ మేయర్పై ఇటీవలే అవిశ్వాస తీర్మానం పెట్టి దక్కించుకున్న మేయర్ పీఠంపై టీడీపీ పీలా శ్రీనివాసరావును కూర్చోబెట్టింది.
లిక్కర్ వ్యాపారిగా విశాఖ వాసులకు సుపరిచితుడైన పీలా శ్రీనివాసరావుని బీసీ మహిళా స్థానంలో మేయర్ని చేశారు.